వెలగాని వేళలో All okay? Yeah, I'm just reconfirming it. సరిగా వస్తుందా మైకేల్? మనం ఎన్నోసార్లు ఆ మెషిన్ని టెస్ట్ చేసినా ఎందుకో ఈరోజు నీతో దాన్ని టెస్ట్ చేయాలంటే భయంగా ఉంది. మన ప్రశ్నలన్నిటికీ సమాధానం అందులోనే ఉంది. సరిగా వస్తుంది పాల్. లెట్స్ స్టార్ట్. Mike, are you okay? I'm going to the second level. Michael, we did it! Yes! Yeah! Michael! Michael! ఆర్జే గౌతమ్. ఈరోజు పొద్దున్నే లేకంగానే క్లైమేట్ చూసి వెదర్ చూసి అబ్బాబ్బాబ్బా ఈరోజు చాలా బాగుంటుంది అనుకుని నీట్ గా రెడీ అయిపోయి ఆఫీస్కి వస్తున్నాను. బయటకు రాగానే నల్లపిల్లి ఎదురైందండి. పక్కనోడు నా ఫ్రెండ్ అన్నాడు, అరే ఈ రోజుకి ఏదో తేడా కొడుతుందిరా, టైం అసలు బాగోలేదు ఈ రోజు అని అన్నాడు. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే టైం. ఈ రోజు మీ టైం బాగోలేదు, ఈ రోజు మీ టైం చాలా బాగుంది, ఈ రోజు బాగా కలిసి వస్తుంది, అసలు కలిసి రాదు, మొత్తం నాశనం అయిపోద్ది అని అందరూ ఏదో అనుకుంటుంటారు. మనం కూడా ఏదో అనుకుంటుంటాం. ఖచ్చితంగా మన ఫ్యూచర్ ఎఫెక్ట్ చేస్తాయి. సో ఆ టైం గురించి మాట్లాడడానికి ఈ రోజు మన షోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యవేత్త మాడుగుల ఫరీదర్ శర్మ గారు. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. మనం చేసే పనులు ప్రెజెంట్ కానీ ఫ్యూచర్ని కానీ ఎఫెక్ట్ చేస్తాయి. మంచి ప్రశ్న వేశారు, చెప్తాను. మీరందరూ కూడా సమయం అనేది ఏదేదో అనుకుంటారు, కానీ సమయం అనేది ఒక ఫోన్ వస్తుందిరా, ఫోన్ వస్తుందిరా రే, రా బాబు, ఫోన్ వస్తుందిరా.
అయ్యో ఫోన్ వచ్చేసిందిరా. హలో రే బ్రోకర్, ఎన్నిసార్లు కాల్ చేయాలయ్యా? ఎక్కడున్నావు? నువ్వు వస్తావని 10 గంటల నుంచి సైట్ లో వెయిట్ చేస్తున్నా. వస్తావా రావా? హలో హలో రే బ్రోకర్, నిన్నేరా? సార్ క్యాబ్లో ఉన్నా సార్, ఆన్ ది వే. నీ గొంతులోనే తెలుస్తుంది ఇప్పుడే నిద్ర లేచావని. క్యాబ్ లో ఉన్నాను అంటున్నావు, మరి ట్రాఫిక్ సౌండ్ ఏది? బా సార్ ఇప్పుడు వినిపిస్తుంది చూడండి. డ్రైవర్ విండోస్ దించు. వినిపించిందా సార్? వినిపించి మరి ఇప్పుడు రావట్లే? అరే ఏసీ వేసిండు సార్ డ్రైవర్, అందుకే విండోలు మూసిండు. అరే ఏసీ బంద్ చేయరా. సరే సరే. ఆ. ఒరే బ్రోకర్, యాక్చువల్లీ నువ్వు నా కోసం వెయిట్ చేయాలి, నేనేమో నీ కోసం వెయిట్ చేస్తున్నాను. తొందరగా వచ్చి చావు. ప్రతి ఒక్కడు బ్రోకర్ బ్రోకర్. నాకు సీన్ అనే పేరు కూడా ఏడ్చింది కదా, అందరూ బ్రోకర్ బ్రోకర్ అనాలా? అరే బ్రోకర్, మెల్లగా మాట్లాడరా, పడుకున్నావు కదా. చైతు అరే పొద్దుగాల దేవుని ముఖం చూద్దాం అనుకుంటారా? నీ ముఖం చూపెట్టకపో. కాక 10 గంటలకు లేపమన్నావు కదా. అవునరా, 10 అవుతుందా? 11:10 అవుతుంది. బా నీ ముఖం చూపెట్టా. అరే ఎడ్డి పట్టే బాస్, 10ంటికి లేపు మరి ఒక్క పని చెప్తే అది కూడా చేయడం చేత కాదారా నీకు? అమ్మ ఫాల్తుగా ఉన్నారా నువ్వు అయితే. ఓరి నీ అవ్వ, ఇక నన్ను లేపుకోవడానికి దిక్కులేంటి, ఇక నిన్ను కూడా లేపన్నారా? ఏంది ఇది? ఓ ఇదా మ్యాటర్. ఇది ఎన్నోది? ఏంది ఈ అమ్మాయిరా? ఈ పాప ఒకనా లేకపోతే తెలియదురా, ఆడికి వెళ్ళి చూసి చెప్తా. ఎంతమందిని చూస్తారా మీ ఇంట్లో? వేరే పనులేముండవారా? పాపం ఒక అమ్మాయిలో ఇంకేం కావాలి సార్ మీకు? నీకేమైందిరా? నీకేమో మామ పోరున్నది, మనకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నది, నాకెవరున్నారా? ఆఫీస్లో పోర్లు కొడలేరు. పొన్నెవరో శైలజ బాగుందనో కదరా ఆఫీస్లో? అది 3 కేజీలు పెరిగిందిరా. 3 కేజీలే ఎత్తుకుని చూసినావరా? అమ్మా 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 అమ్మ సొలుగుమా నా వరమ్మా, క్యాబ్ లో ఉన్నామా? క్యాబ్ లో ఉన్నాడంట. అంటే అది అమ్మా, డ్రైవర్ సలగి సార్, కొంచెం కారు విండోస్ దింపమ్మా. ఫ్రంట్ విండోనా సైడ్ విండోనా సార్? మనం అస్సలు మారమరా, ఇక మిగిలేదు అబ్బాయిలే. అమ్మ పెద్దమ్మ నిద్రపోతున్నాడా? అరే అది లేరా రాయ్. గుడ్ మార్నింగ్. ఏం పొద్దున వచ్చావు? కంగ్రాట్స్. దేనికి? వాయిస్ ఆఫ్ నేషన్ అనే సింగింగ్ కాంపిటీషన్ ఫస్ట్ టైం ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతుంది. అండ్ హైదరాబాద్లో మేమే ఆర్గనైజ్ చేస్తున్నాము. గెస్ వాట్, ఫస్ట్ రౌండ్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు. అది సెకండ్ లెవెల్ ఆడిషన్కి రమ్మంటున్నారు. ఏం చూస్తున్నావు? నీ క్యాసెట్ నేనే పంపించాను. ఎవరిని అడిగి అప్లై చేసావు? ఎవరిని అడగాల? అది నేను ఇంకా రెడీ కాదు యాష్. ఇంకా ఎన్ని రోజులు ఇలా రూమ్లోనే పాడుతూ ఉంటావు? ఇవన్నీ టీఆర్పీల కోసం చేసే టీవీ షోలు నా నచ్చవు. ఫస్ట్ ఆ అబద్ధాలు ఆపు. నీకు భయం, నలుగురు ముందు పాడాలంటే భయం. అది నువ్వు ట్రై చేస్తూ ఉంటేనే నీ స్టేజ్ ఫియర్ని నువ్వు ఓవర్కమ్ అవుతావు. నీ టాలెంట్ అందరికి తెలియాలి కదా. నువ్వు వెళ్తున్నావు, అర్థమైందా? వెళ్దామని అంది, కానీ దానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ నా దగ్గర ఉందో లేదో తెలియట్లేదు. 20 ఏళ్ళగా కన్నార్పకుండా నేనేం చెప్పినా నవ్వుతూనే వింటున్నావు. నేను చెప్పేదంతా వింటున్నావు అని
నమ్ముతూనే ఉన్నామ్మా. ఓకే, ట్రాక్ నేమ్ ఒకటే కదా. నైట్ ఇంటికి రావడం లేదంటే ముందే చెప్పు. అన్నట్టు నా కొలీగ్తో నీ జాబ్ విషయం మాట్లాడాను. ఎక్కనైనా సరిగమలు వదిలేసి లైఫ్లో కాస్త సెటిల్ అవ్వడం గురించి ఆలోచించండి సార్. రెడీ 1 2 3 4. చేసిందంతా బయటపడేమంటావా? నీకే తెలుసు నీ ప్రాబ్లం ఏంటనేది. అయినా మళ్ళీ గిటార్ వేసుకుని తిరుగుతున్నావు. మనకు విషయం రాదని తెలిసినప్పుడు దాన్ని దాటి లైఫ్లో ముందుకు వెళ్ళడమే తెలివైన వాళ్ళు చేసే పని. హలో, మీ పోస్టర్ రోడ్లో చూశాను మిస్టర్ సీను. మిస్టర్ సీను, నేనే మిస్టర్ సీను సార్, నేనే. నాకు అర్జెంటుగా ఒక ఇల్లు కావాలి. అదేంటి సార్, నాకు అర్జెంట్గా 100 రూపాయలు కావాలన్నట్టు అడిగారు. అడిగేది ఏంటంటే మీ పేరేంటి, ఎలాంటి ఇల్లు కావాలి, ఏ ఏరియాలో చూస్తున్నారు? వెల్ ఐఎమ్ రంగి కుట్టపాల్. కూటం పాల బర్రె పాలు సావు పాలు తెలుసు, కూటం పాలేందన్నా? కుట్టపాల్. చెప్పండి పాల్ సార్. నాకు అవుట్స్కర్ట్స్ లో ఒక ఇండివిజువల్ ఇల్లు కావాలి. అవుట్స్కర్ట్స్? ఒక నిమిషం పాల్ సార్, అవుట్స్కర్ట్స్ ఎక్కడుందిరా? అసలు స్కర్ట్ ఏందన్నా? ఈడేందిరా చెప్పే పేరు అర్థమైతలేదు, అడిగే ఏరియా అర్థమైతలేదు. అరే అవుట్స్కర్ట్స్ అంటే ఒకసారి మనం స్విగ్గీలో ఆలూ కుర్మా చెప్పినప్పుడు మీ ఇంటికైతే వస్తాను కానీ అవుట్స్కర్ట్స్కి అయితే రానని ఏదో లైట్గా. అవునన్నా? పాల్ సార్, నేను మిస్టర్ సీను. పాల్ సార్, మీరు 2 రోజులు టైం ఇస్తే మీకు. సార్ ఏమైందన్నా? పెట్టేశారా? నా నీకు తెలియదు, నాకు ఏరే అని చూసినావానా? మణికొండ సైడ్ ఏమో నా డౌట్. అరే దేడిదిమా, అవుట్స్కట్స్ అంటే సిటీ బయటరా, మణికొండలా కాదు. ఎంతసేపు ఖాజా కూడా మర్రి చెట్టు అల్కపూరి ఓయూ కాలనీ గీయనారా. ఎక్స్పాండ్ బ్రో. పాల్ సార్, అవుట్స్కట్స్ లో మంచి ఇల్లు దొరికింది, వాట్సాప్ లో ఫోటోలు పంపించే చూసుకోండి. అదే కానీ నచ్చింది. ఐ లైక్ ఇట్. అరే ఇద్దరు ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా, ఒక క్లయింట్ దొరికిండు, కొంచెం పెద్ద పార్టీలు ఎక్కున్నాడు. కలిసి వెళ్ళి డీల్ మాట్లాడుకొని వచ్చేద్దాం, ఓకేనా? కమిషన్ ఇస్తాండ్రా. పాల్, రంగి కుట్టపాల్. సీను, మిస్టర్ సీను. నాకు ఈ ఇల్లు నచ్చింది.
సూపర్